హాయ్ అండి. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏం చేయబోతున్నారు? ఈరోజా ఏమో నైట్ ఒక 3 sets ఆఫ్ గ్రూప్స్ వచ్చారు ఫ్రెండ్స్, 3 కేకులు కట్ చేశా. ఇప్పుడు మనోడు లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి దేవుడి దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఇది ఈవెంట్ అయిపోయాక ఇంకో 3 కేకులు వస్తారు ఫ్రెండ్స్, కట్ చేస్తాను. నైట్ డిన్నర్ ఫ్యామిలీతో వెళ్ళి పడుకుంటారు. అంతేనా? అంతే. కాయిన్ ఇందులో 3 కనిపిస్తున్నాయి. ఒకటం కాయిన్ కనబడుతుంది, ఒకటం బ్లేడ్, ఒకటేమో బుల్లెట్. ఈ మూడింటికి ఏంటి రిలేషన్? కాయిన్ ఒకటి, ఇంకేం కనపడింది మీకు? బ్లేడ్ ఒకటి, బుల్లెట్ ఒకటి. అది ఈ పాయింట్ చెప్పేస్తే మా ఫిక్షనల్ స్టోరీ మొత్తం మీరు గెస్ చేసేస్తారనమాట. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ సంబంధించింది మనం చెప్పేసాము. ఫిక్షనల్ స్టోరీ చెప్తే ట్రైలర్లో చూస్తే చాలా బాగుంటుంది. సో అందుకని అది ఒకటి చెప్పలేను. మీ ఏజ్ హీరోలు అందరూ యంగ్ హీరోస్ అందరూ కొద్దిగా లవ్ ఇలాంటి సినిమాలు చేస్తారు, కానీ మీరు డిఫరెంట్గా యాక్షన్ మొత్తం కొంత క్రైమ్ థ్రిల్లర్లో ఇలాంటి ఎందుకు ఏంటి? యాక్చువల్గా నా చేతిలో ఏం లేదు. అది నేను స్టోరీ విన్నప్పుడు నాకు నచ్చింది, నచ్చినట్టు యాక్సెప్ట్ చేసుకుంటా పోతా. సో ఇది నచ్చింది, ఇది యాక్సెప్ట్ చేశాను. ఇలాంటిదే యాక్సెప్ట్ చేయాలి, లవ్ స్టోరీ చేయాలి, లేదా పక్కన వాళ్ళు అందరూ నా అదర్ యాక్టర్స్ ఏం చూస్ చేస్తున్నా అలా చేయను. మంది మనం అలాగా ఐ ఫాలో మై ఓన్ థింగ్. సో ఐ డోంట్ కంపేర్. చంద్రహాస్ అంటే డ్యాన్స్కి ఒక మారు పేరు కదా, ఇందులో ఎలా ఉంది మీ డ్యాన్స్కి? ఇట్లా ఇందులోనా ఉంటుంది డ్యాన్స్, అది వచ్చినప్పుడు చూడాలి. ఇప్పుడు మనం షూట్ అనేది ఒఫిషియల్గా అక్టోబర్ ఎండ్కి స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇంకా మనం సాంగ్స్ షూట్ చేయలేదు. సో మీ నాన్నగారు ఒక సెంటిమెంటా మీ ప్రతి సినిమాలో ఒకటో చోట కనపడటం, లేకపోతే వాయిస్, లేకపోతే ఇంకా ఇలా ఉండటం? నాకు సంబంధం లేదు, జయరామే అడిగి పెట్టించుకున్నాడు. అది టెస్టింగ్. హలో హలో హలో. అది అది నా చేతిలో ఏం లేదు. మనోడే అడిగాడు మా ఫాదర్ని, డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ చేస్తే నాకు ఐ డోంట్ నో వై అనేది. ఇట్ సేమ్ కోఇన్సిడెన్స్. ఓకే. అయితే క్యాప్ పెట్టుకున్నప్పుడు ఒక నిప్పు రవ్వ వచ్చి అది కాలిపోగానే మీ ఫేస్ ఏదో లైట్గా బర్న్ అయినట్లు అనిపించింది, హెయిర్ అయ్యి అట్లే ఉంది, కొంచెం ఆర్గానిక్గా అనిపించట్లేదు కదా? ఆ క్లిప్ చూస్తే అనిపించలేదా రియలిస్టిక్గా లేదు అని? కరెక్టే. యాక్చువల్గా మా సీజీ కానీ డైరెక్టర్ కానీ అది వన్ డే ముందు అంటే హడావిడి పెట్టేశాడు. నా బర్త్డేకి ఏదో రిలీజ్ చేయాలి ఖచ్చితంగా అని. నెక్స్ట్ టైం నుంచి నేను ఏమన్నానంటే, ఓకేనా మాట్లాడచ్చా? చెక్ చెక్ చెక్. ఓకేనా, చెక్కా? ఓకే. అయితే మీరు చెప్పింది మాకు కొద్దిగా అనిపించింది. అది మనోడు హడావిడి పెట్టేసుకున్నాడు నా బర్త్డేకి వీ హ్యావ్ టు రిలీజ్ అని. సో ఇప్పుడు ఏమనుకున్నామంటే నెక్స్ట్ టైం డెడ్ లైన్లు అనేది పెట్టుకోకూడదు. డెడ్ లైన్ అనేది పెట్టుకుంటే ఏంటంటే మనం ఇది జస్ట్ మేము బౌండ్ స్క్రిప్ట్ అంతా చేసింది 1 month ఎగో స్క్రిప్ట్ చేసాము. అండ్ మా షూటింగ్ ప్లాన్ వచ్చేసి అక్టోబర్ ఎండ్కి అనమాట. సో బట్ ఇప్పుడు సినిమాకి ఉపయోగపడేది అండ్ ట్రైలర్కి ఉపయోగపడేది మేము ఒక 3 days 4 days షూట్ ఫాస్ట్గా మొన్న సందీప్ కిషన్ అన్న కలిసి దాని తర్వాత చేసి ఈ గ్యాప్లో వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఇది 10-15 days ముందు జరిగిన ప్రాసెస్ అనమాట. సో ఇంత మాత్రంలో నేను ఈ మాత్రం చేశారంటే నేను యాక్చువల్గా చాలా ఇంప్రెస్ అయ్యాను. బట్ సినిమాలో మీరు అన్నట్టు అది ఆర్గానిక్గానే ఉంటుంది. అయితే లాస్ట్ మూవీస్కి ఫైనాన్షియల్గా కావచ్చు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కావచ్చు కొంచెం బ్యాడ్గానే ఉన్నాయి. ప్లస్ కొంచెం ఫ్యామిలీ కూడా సఫర్ అయినట్లు ఉంది కదా. ఆ టైంలో ప్రాపర్టీస్ సేల్ చేసి వచ్చామని మీ మదరు ఫాదరు వాళ్ళు చెప్పడం. నాట్ రియల్లీ, మీదంతా అలా ఏం లేదు. ప్రెస్ మీట్లో అండ్ మూవీస్ అని లేదు, నాది ఒక మూవీ రిలీజ్ అయింది, రామ్నగర్ బన్నీ. అండ్ దానికి సంబంధించింది టు బీ ఫ్రాంక్ మేము పెట్టిన దాంట్లో మోర్ దెన్ హాఫ్ మాకు వచ్చేసింది త్రూ ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్. అండ్ ఎస్పెషల్లీ శాటిలైట్ రైట్స్ ఏంటంటే ఆడియన్స్ నుంచి ఇమ్మెన్స్ లవ్ వచ్చింది, రేటింగ్ అనేది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. సో దే లిటరలీ నెక్స్ట్ ఫిలిం ఎప్పుడు అని వాళ్ళ నుంచి మాకు కాల్ వచ్చి ఆల్రెడీ ఇచ్చింది దానికంటే నెక్స్ట్. సో దట్ యాక్చువల్లీ ఏమైందంటే ఒక హీరోకి సర్టెన్ క్రైటీరియాస్ చూస్తారంట, ఎంత రాబట్టే దాన్ని బట్టి మార్కెట్ అనేది డిసైడ్ అవుతుందని. సో దాని ప్రకారంగా చూసుకుంటే నాకు యాక్చువల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మొన్న నాకు చెప్పిన నంబర్స్ అవన్నీ విని. సో అండ్ మేము తీసింది అది ఫైనాన్షియల్ ఏదో కోట్లు వచ్చేయాలని కాదు. I just wanted to showcase that I can do all the elements and ఏదైతే నా గోల్ ఉండే నెక్స్ట్ కాబోయే పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా నన్ను చూసి దే హ్యావ్ టు ఇమాజిన్ మీ ఇన్ ద స్టోరీ అన్నట్టు ఐ ఫిక్స్డ్ అనమాట. అలా అనుకున్నట్టు మనోడికి నాలో హీరో కనపడ్డాడు, వచ్చాడు. సో దట్ వాస్ ద గోల్, ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ అండ్ దేర్ ఈస్ నో లాస్, అలా ఏం లేదు. అండ్ ల్యాండ్ అమ్మి అవేవో అవన్నీ జస్ట్ రూమర్స్, అలా అది అంత డౌన్గా మీరు చెప్తున్నట్టుకైతే ఏం లేదు.
సో నెక్స్ట్ సెకండ్ మూవీ ఇప్పుడు అంటే అప్పుడు ఆన్ సెట్స్ ఏదో ఉందన్నారు కదా ఒకటి అది రామ్నగర్ బన్నీ ఇప్పుడు మంది నాది బరాబర్ ప్రేమిస్తా సెకండ్ ఫిల్మ్ ఇట్ ఈస్ రెడీ టు రిలీజ్ నెక్స్ట్ మంత్ ప్రాబబ్లీ ఒక ప్రాపర్ డేట్ ఫిక్స్ చేస్తే దాని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇంకా. సో మూవీలో హీరోయిన్ కనిపించట్లేదు ప్లస్ తీసుకురాలేదు కూడా ఎవరిని. సో ఎందుకు ఇట్లా కాన్సెప్ట్ అంటే ముగ్గురే ఉండాలి స్టేజ్ మీద అనుకున్నారా? అంటే ఇందులో హీరోయిన్ చిన్న రోల్ ఉంటుంది యాక్చువల్గా. స్టోరీ ప్రకారం హీరోయిన్ అవసరం ఉండే చూపించ హీరోయిన్ ఈస్ నాట్ దాట్ ప్రామినెంట్ ఇన్ దిస్ ఫిలిం. సో చూపించే చిన్న 20 secondsలో వీ కాంట్ ఇంక్లూడ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఏ హీరోయిన్ కదా. సో అందుకని అలా అన్నమాట. రావట్లేదా? యా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ప్రీవియస్గా తీసిన ఫిలిమ్స్ ఫస్ట్ ఒక ఫిలిం అనౌన్స్ చేశారు, అది రిలీజ్ చేయలేదు, రామ్నగర్ బన్నీ అయింది. అండ్ ఇంకొక సినిమా కూడా లోడింగ్లో ఉంది, ప్రమోషన్స్ చేసి ఆపేశారు. ఆ సినిమా రిలీజ్ అవ్వదా ఇంకా? కాయిన్ రిలీజ్ ఏది సినిమా అంటున్నారు? రామ్నగర్ బన్నీ రిలీజ్డ్, బరాబర్ ప్రేమిస్తే ఇట్ విల్ బీ కమింగ్ అవుట్ నెక్స్ట్ మంత్. ఈ నవంబర్ అక్టోబర్ కల్లా ఇట్ విల్ బీ 100% అవుట్. సో ఇప్పుడు కాయిన్ ఫస్ట్ ఫిలిం ఒకటి ఏది బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చెక్. ఆ సినిమా ఏంటంటే వెన్ వీ డిడ్ ఇట్ చాలా అనుకుందానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నా మీద నాకు అంతే వచ్చాయి. సో నాకు ఆడియన్స్ని ఐ హ్యావ్ టు సాటిస్ఫై ద ఎక్స్పెక్టేషన్స్ దే హ్యావ్ క్రియేటెడ్. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు చేసిన సినిమా. సో ద ప్రొడ్యూసర్స్ వాళ్ళకే అనిపించింది ఏంటంటే దాన్ని ఇంకొంచెం పెద్దగా చేయాలని. దాంట్లో స్టోరీలో వాళ్ళు ఎలాంటి మార్పులు చేశారంటే ఇట్ హ్యాస్ టు బీ షార్ట్ ఆఫ్టర్ సర్టెన్ చేంజెస్ కమ్ త్రూ ఏజ్ అండ్ టైమ్ అనమాట. సో దాట్ విల్ బీ టేకింగ్ ప్లేస్, ఇంకా షూట్ చేయాల్సింది ఉంది దానికి, అదిదా మ్యాటర్. ఓకే. కాయిన్ ఈ క్రైమ్ వచ్చి ఎస్పెషల్లీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ పర్టిక్యులర్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ పర్టిక్యులర్ ఏరియాల్లో బాగా జరిగింది. మన కరెన్సీ కాయిన్ యూజ్ చేసి వాళ్ళు రకరకాల వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం యూజ్ చేసుకున్నారు ఇల్లీగల్గా. సో అదే పాయింట్ పెట్టారా లేదంటే ఇంకేమైనా ఫిక్షనల్గా ఏమైనా యాడ్ చేశారా? ఆ పాయింట్ ప్రామినెంట్ ఉంటుంది మన దాంట్లో. ఆ పాయింట్ మీద కొంచెం మనోడు ఫిక్షనల్గా హీ డిడ్ హిజ్ ఓన్ స్టోరీ అండ్ వీఆర్ పోర్ట్రేయింగ్ ఇట్. ఇది కంప్లీట్ థ్రిల్లరా అండి? ఏమైనా లవ్ స్టోరీ ఏమైనా ఇన్వాల్వ్? క్రైమ్ థ్రిల్లర్. ఇవి వి షుడ్ ఆస్క్ డైరెక్టర్, ఈ క్వశ్చన్ డైరెక్టర్ ఆన్సర్ చేస్తారు. ఓకే. చెక్ మైక్ చెక్. అంటే ఫస్ట్ సినిమాకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది. ఇప్పుడు చూజింగ్లో కంప్లీట్గా మీదైనా డెసిషన్ మేకింగ్, ఫాదర్ సపోర్ట్ కూడా ఉందా? ఎట్లా వెళ్తుంది కెరీర్ అనేది? కంప్లీట్లీ నాదే, నో ఫాదర్ ఇన్వాల్వ్మెంట్. జస్ట్ యాక్సెప్ట్ చేశాక ఇది చేశాను, ఇది పాయింట్ అని చెప్తాను. హీ మైట్ సే సమ్ బెటర్మెంట్స్ ఆర్ సజెషన్స్, బట్ కంప్లీట్లీ నాదే. మీరు అంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటున్నారు కాబట్టి నడుస్తున్న ట్రెండ్ని ఫాలో అవుతున్నారా? వస్తున్న సినిమాలను చూస్తున్నారా? ఏది బెటర్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో మీకు ది బెస్ట్ అనిపించిన కంటెంట్ ఏంటి? ఈ మధ్య కాలంలో ది బెస్ట్ లిటిల్ హార్ట్స్ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ అది. సో కామెడీ అనేది నేను అప్పటికప్పుడు నవ్వి అలా వదిలేస్తా. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ది బెస్ట్ అన్నట్టు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ లిటిల్ హార్ట్స్, దట్ ఐ కెన్ సే. ఈ మధ్య కాలంలో బెస్ట్ అంటే ఉంటే సడన్గా గుర్తు రావట్లేదు, స్పాట్లో పెట్టిస్తే. అంతా యంగ్ టీమ్ కదా, ఎట్లా సపోర్ట్ మీకు ఒక డౌట్ వస్తే దాన్ని క్లారిఫై చేయడానికి మీ బ్యాక్ ఎండ్ ఎవరున్నారు ఏంటి? అదే ఈ వర్క్ మా టీం వర్క్ అయితే మేము కంప్లీట్గా యంగ్స్టర్స్, నో పెద్ద సపోర్ట్ పిల్లర్స్ లేకుండా మేమే చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాం అనమాట. సో యా. యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా మీ కెరియర్కి? ఇప్పుడు అది నేను తీయాలనుకున్నా అది పోయేది కాదు. ఇప్పుడు నేను అక్కడ చంద్రాస్ అన్నా కానీ ఇప్పుడు యాంకర్ గారు కానీ హోస్ట్ కానీ ఎవరైనా లేకపోతే మీరైనా రేపొద్దున డైరెక్ట్గా మీరు రాయడమే యాటిట్యూడ్ స్టార్ చంద్రాస్ అని రాసేస్తారు. సో దాన్ని నేను వద్దు అన్నట్టుగా నేను వద్దు అంటే ఇంకెక్కువ అవుతుంది. అది దాన్ని నేను ఓన్ చేసుకుంటే కొంచెం బెటర్ కదా. సో అది మనం యాటిట్యూడ్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్. సో ఐ టేక్ ఇట్ యాస్ గుడ్. సో దట్స్ ఇట్. యా. యాక్చువల్లీ ఇందాక చెప్పారు అంటే రాజమౌళి నెక్స్ట్ లేకపోతే సందీప్ వాళ్ళతో చేస్తాను నేను అనలేదు సార్, ప్లీజ్. కాబోయే అన్నాను సార్.
కానీ అప్పుడైతే ఆ వీడియో అయితే బాగా వైరల్ అయిపోతుంది. అందులో కూడా నేను క్లియర్ మళ్ళీ వినండి, కాబోయే అని అన్నా, నేను వాళ్ళతో చేస్తా అనలేదు అప్పుడు కూడా. కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు నన్ను చూసి వాళ్ళు నన్ను వాడుకోగలుగుతారు అనిపించడం కోసం నేను ఈ సినిమా చేశాను రామ్ నగర్ బన్నీ అని అన్నాను అప్పుడు. సో అది ఇది బాగా నెగిటివ్ అవ్వటం కొద్దిగా ఇదైందండి. నిజం చెప్పాలంటే నేను నెగిటివ్ పాజిటివ్ పట్టించుకోను, ఎందుకంటే మీరు అదే కామెంట్ సెక్షన్లో మీరు ఎత్తుక్కుంటే పాజిటివ్ కామెంట్స్ కూడా 100లో ఉంటాయి. అండ్ ఒక వీడియోకి లైక్స్ అనేది చాలా ఉంటాయి కదా, అలా లైక్ చేసేవన్నీ కూడా పాజిటివ్ కింద తీసుకోవాలి సార్. సో మనం ఇప్పుడు ఒకడు ఏదో అన్నాడు కదా అని చెప్పి నేను దాని గురించే పట్టుకొని ఆలోచించి నేను ఏ పని చేయకుండా కూర్చుంటే అప్పుడు నిజంగా వాడు సక్సెస్ అయినట్టే. నేను రామ్ నగర్ బన్నీకి ముందు కానీ అలాంటివి చాలా వచ్చాయి. ఆ వచ్చిన దానివల్లనే నేను కసితో నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేశా. వాళ్ళందరినీ ప్రూవ్ చేయాలి కదా, రాంగ్ ఏడుస్తా కూర్చుంటే వాళ్ళందరూ రైట్ గెలిచేసినట్టే. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు నిలబెట్టాలి. నన్ను కించపరిచిన వాళ్ళని అగెన్స్ట్గా చేయాలంటే మళ్ళీ మనం మన హార్డ్ వర్క్తో చేయాలి అంతే. సో దాని గురించి ఇట్ గివ్స్ మీ మోర్ కిక్ టు బీ గోయింగ్ అగెయిన్స్ట్ హేటర్స్ అండ్ మేకింగ్ దెమ్ ఫ్యాన్స్ టు మీ బై డూయింగ్ హార్డ్ వర్క్. సో మీ ఇంట్లోనే ఒక డైరెక్టర్ ఉన్నారు కదా, మరి ఆయనతో ఎందుకు చేయట్లేదు? మా ఇంట్లో ఇప్పుడు మా చెల్లి కూడా చేస్తుంది డైరెక్షన్, ఇద్దరు ఉన్నారు. అలా అంటే ఫ్యూచర్లో నేను కూడా అవుతానేమో, అది అలా ఏం లేదు, చేసుకుంటా పోవడమే. టైం అనేది ఒక్కొక్క దానికి ఒక్కోసారి వస్తుంది. సో అంటే మీకు మీ చెల్లికి ఫ్యూచర్లో బాగా కాంపిటీషన్ లేదు, ఎందుకు తను నాకంటే ఎక్కువ ఎదిగితే నాకు హ్యాపీగా, నేను ఎదిగితే తనకి హ్యాపీ. జయరామ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. హీరో హాయ్. మీ ఫస్ట్ మూవీ చూసాను నేను, రామ్నగర్ బన్నీ. అందరూ యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు, కానీ మీ యాక్టింగ్ బాగుంది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. అయితే రెండో సినిమా మీరు దానికన్నా కొంచెం హైప్గా మంచి డైరెక్టర్తో, అంటే రెండో స్టెప్ పడుతుంది కదా, మంచి డైరెక్టర్తో ఎంచుకోవచ్చు కదా, ఎందుకు కొత్త డైరెక్టర్ని ఎంచుకున్నారు మీరు? వీడు పిచ్చోడు సార్, చాలా పెద్ద పిచ్చోడు. నేను ఒక పిచ్చోడుగా ఐ థింక్ ఆఫ్ మై సెల్ఫ్. అలాంటిది నేను ఒక మాట అన్నా ఒకసారి, టికెట్లు వెనక్కి ఇచ్చేస్తాను సినిమా నచ్చకపోతే నాకు మెసేజ్ పెడితే అని. వీడు ఒక ప్లాన్ ఏం వేసుకున్నాడు అది చెప్పచ్చా ఇప్పుడు? ఏ లెవెల్లో అంటే అది అప్పుడు కన్ఫామ్గా అప్పుడే చెప్తాం స్టేజ్ మీద. వీడు ఎంత లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడంటే టికెట్ ఫ్రీగా, అసలు టికెట్ లేకుండా ఫ్రీగా పెట్టేద్దాం అన్న రేంజ్లో ఉన్నాడు వీడు. అంత ప్యాషన్గా ఉన్నాడు. అండ్ ఇతనితో వచ్చిన ప్రొడ్యూసర్ కూడా అంతే ప్యాషన్గా ఉన్నాడు. ఫ్రీగా స్క్రీన్లో సినిమా వేస్తారంట వితౌట్ టికెట్స్. డైరెక్టర్ గారు అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. జయరామ్ గారు మీరు. హలో, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయితే ఇందాక నుంచి మాట్లాడుతున్నారు యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు, మీరు తప్పే ఉంది పెట్టుకుంటే అంటున్నారు. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రజెంట్ ఇండస్ట్రీ సినారియో కంటెంట్ ప్రజెంట్ చేయడం కోసం అవసరమైతే స్టార్ హీరోస్ కూడా కలిసి, 2-3 స్టార్ హీరోస్ కలిసి ఒక మ్యాగ్నమ్ ఆపస్ లాంటి సినిమాలు ఇస్తున్నారు. సో ఈ టైంలో అంటే ఓన్లీ మీరు హీరోగా ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే ఒక యాక్టర్ కింద ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటున్నారా? అంటే ఏదన్నా ఒక సపోర్టింగ్ రోల్స్ లాంటివి వస్తే చేస్తారా, లేకపోతే ఓన్లీ హీరో అనే ట్యాగ్ లైనేనా? మై గోల్, వై ఐఎమ్ వర్కింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్, ఇది నేను జాబ్గా తీసుకొని చేస్తాను టు ఎంటర్టైన్ పీపుల్. టు ఎంటర్టైన్ పీపుల్. సో ఎంటర్టైన్మెంట్ అది ఏ రూపంలో నేను ఇచ్చినా ఐఎమ్ హ్యాపీ టు డూ ఇట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇదంతా కొంచెం బోర్ కొట్టి యూట్యూబ్ చేయాలనుకున్నాను అనుకో, ఫిక్స్ అయ్యాను అనుకో, రేపు నేను వ్లాగ్స్ చేస్తానేమో, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ అవుతానేమో, రీల్స్ చేస్తానేమో, ఏదేం చేయొచ్చు. నా ఎండ్ ఆఫ్ ద డే నా గోల్ ఏంటంటే టు ఎంటర్టైన్ ఆడియన్స్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్టైన్ దెమ్ ఇన్ మై ఒపీనియన్ మ్యాక్సిమమ్గా యాజ్ డూయింగ్ ఎ లీడ్ రోల్ ఆర్ బీన్ ఎ మెయిన్ లీడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో చేస్తే కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతా అని నేను అనుకుంటున్నాను. సో అదనమాట. అది కాదు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా ఎవరైనా కూడా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు జర్నీ అనేది సిల్వర్ స్క్రీన్ ఉంటుంది. అదే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి జర్నీలో చూస్తున్నారు, కానీ ఎలా అనుకోవట్లేదు. ఐ హ్యావ్ టు జస్ట్ ఎంటర్టైన్ ఆడియన్స్ అనుకుంటున్నాను. రైట్ నో నాకు ఇందులోనే ఎక్కువ స్కోప్ దొరుకుతుంది ఇలా చేయడానికి. ఇందులో నాకు స్కోప్ దొరకలేదు అనుకోండి, నేను రీల్స్ చేసుకుని ఎంటర్టైన్ చేస్తాను. నాకు ఐ జస్ట్ వాంట్ ఎంటర్టైన్. ఒక 10 మందిని నవ్వించడమో, వాళ్ళు ఒక ఇమోషన్ గట్టిగా ఫీల్ అయ్యి గూజంస్ తెప్పించడమో, లేదా ఏడవడమో, ఏం చేసినా ఎంటర్టైన్ చేసినట్టు కింద లెక్క అనమాట. సో దట్ ఐ వాంట్ డూ. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఆర్ ద థింగ్ టు బి డూయింగ్ రైట్ నో ఇన్ మై పొజిషన్. సో అలా. అయితే ఒక హీరోని హీరో కింద యాక్సెప్ట్ చేసి మన కంటెంట్ ఈజ్ ద కింగ్ అనేది ఒప్పుకుని తీరాలి. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు లిటిల్ హార్ట్స్ మాట్లాడినా, ఇంకో సినిమా మాట్లాడినా అవన్నీ కూడా ఏంటంటే ఒక లైటర్ వెయిన్లో ఆడియన్స్ ఫస్ట్ ఎంటర్టైన్ చేస్తాయి. మీరు అన్నట్టే ఏది నవ్వించడమే ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఓన్ చేసుకున్న తర్వాత హీరో ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ హీరో కదా ఎలాంటి సినిమా చేసాడని వస్తుంది.
బట్ మనం ఫస్ట్ రావడమే కొట్టేస్తాను గుద్దేస్తాను అనే లాంటివి చేస్తే కనుక అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలనుకుంటున్నారు? అదే ఆ కొట్టేస్తాను గిట్టేస్తాను అనేది నేను కావాలని పెట్టుకుంది అయితే మీరు ఆ క్వశ్చన్ అడగాలి. బట్ ఎవరైతే నాతో చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు మనోడు స్టోరీ రాసుకున్నాడు, హీ పుట్ దోస్ థింగ్స్, నాట్ మీ కదా. నాకు ఇది కావాలి అది కావాలి నేను ఇలా చేస్తానంటే అది అప్పుడు ఆ క్వశ్చన్ నాకు వర్తిస్తుంది, బట్ ఆ క్వశ్చన్ నాకు వర్తించదు. బట్ స్టోరీ ఫైనలైజ్ చేసేది స్టోరీ నచ్చింది నాకు. నా ప్లేస్లో ఎవరైనా చేయాల్సిందే కదా, అది నేను చేస్తున్నాను అంతే. అంటే ఆయన ప్రెజెంట్ చేసేది మిమ్మల్ని కదా స్క్రీన్ మీద. అవును, ఐ లైక్ ఇట్, సో ఐ యాక్సెప్టెడ్ ఇట్, సో హీ ఈస్ డూయింగ్ ఇట్. హీ ఆల్సో థింక్స్ ఐఎమ్ ద పర్ఫెక్ట్ ఫర్ ఇట్, సో వీఆర్ డూయింగ్ ఇట్. యా. డైరెక్టర్ గారు బ్రో, చంద్రరాజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే బ్రో. ఓకే బ్రో, రామ్నగర్ బన్నీలో యాక్టింగ్ అనేది ఇరగదీస్తారనమాట. ఇప్పుడు ఈ కాయిన్ విషయానికి వస్తే మీకు స్పెషల్గా నచ్చిన పాయింట్ ఏది బ్రో? అంటే ఇప్పుడు బ్లేడ్స్, బుల్లెట్స్ ఇవన్నీ ఈ స్టోరీ అనేది ఇంతకుముందు తెలిసిందే మనకు కొంతవరకు, యూట్యూబ్లో ఇవన్నీ చూసామన్నమాట. అది కాకుండా మీకు నచ్చిన పాయింట్ ఏది అని అంటే ఏం చెప్తారు? అదే ముఖ్యంగా వచ్చేసి నాకు మా జయరామ్ మీద నమ్మకము. అతను ఇంతకుముందు తీసినవి నేను చూసి ఇంప్రెస్ అయ్యాను. సో ఫస్ట్ అక్కడే మార్క్స్ నా దగ్గర కొట్టేశాడు. ఆఫ్టర్ దట్ మనిషి మనసు, అతని క్యారెక్టర్, అది నాకు చాలా నచ్చింది. మూడోది ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కదా, దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అసలు నాకు చెప్పేదాకా తెలీదు. 5 రూపీస్ కాయిన్స్ ఆ బండవి నాకు గుర్తు, నేను నాకు చిన్నప్పుడు చూసినట్టు. బట్ వీటి చెప్పాక అవును ఈ మధ్య రావట్లేదు కదా అనుకున్నా. బ్యాన్ అయ్యింది, దాని వెనకాల ఒక ఇది కథ జరిగింది, అదంతా మన న్యూస్లో మన అందరికీ వచ్చింది. సో అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే పాయింట్ మీద స్టోరీ మనోడు ఫిక్షనల్ రాసుకున్నాడు. సో అక్కడ నాకు చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఓకే బ్రో, ఇప్పుడు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు కదా, ఏ ప్లేస్లో జరిగింది పర్టికులర్గా అంటే ఏం చెప్తారు? మన కాయిన్స్, మన ఇండియా కాయిన్స్ 5 రూపీస్. జయరామ్, ఓజీ వైబ్లో ఉంది మొత్తం సోషల్ మీడియా. ఈ టైంలో రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? చంద్రహాస్ బ్రో, ఇది చాలా వేరియేషన్స్ ఉన్నాయి రోల్లో. ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు యాంటోగనిస్ట్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదా. అది రివీల్ చేయలేదు, ఇంకా టైం ఉందేమో మేబీ. సో ఎలా ఉండబోతుంది నెగిటివ్ రోల్, ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? మీరు యాంటోగనిస్ట్ని చూశారు, స్టార్టింగ్లో కూర్చున్నాడు గన్ తిప్పాడు, అతనే యాంటోగనిస్ట్. ఓకే, అది ఎవరు ఎలా పిక్ చేశారు, ఎలా క్యాస్ట్ చేశారు? అతను ఈజ్ అ వెరీ బిజీ అండ్ హ్యాపెనింగ్ యాక్టర్ ఇన్ తమిళ్ ఇప్పుడు చెన్నైలో. సో అప్రోచ్ అయ్యాము, హీ యాక్సెప్టెడ్ అండ్ హీ ఈస్ డూయింగ్ ఇట్. సో అలా అన్నాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ విష్ చేయడానికి వచ్చాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. కాయిన్ అనగానే 2 షేడ్స్ ఉంటాయి. నీలో అయితే చాలా షేడ్స్ ఉన్నాయి. అది ఫస్ట్ సినిమాతోనే అందరినీ ప్రూవ్ చేసుకుందాం. సో డాన్సర్గా కానీ, యాక్టర్గా కానీ ఇలా అన్నీ చేశావు. ప్లస్ ఈ టీజర్ ఇప్పుడు చూశాను. ఇప్పుడు చూసినప్పుడు ఆ బ్లేడ్స్తో స్టార్ట్ అయ్యి కాయిన్గా మారుతుంది. ఏంటి ఆ వేరియేషన్ ఏంటి? అదే అన్న, ఇప్పుడు మన టీజర్ మన ఫస్ట్ ఫ్లిప్లో మీరు చెప్పిందే మీరు మిస్ అయినట్టున్నారు. మొత్తం అంతా అదే మనం చూపించాము అంతే. సో Q&A అయిపోయిందండి. మొత్తానికి సురేష్ గారి విషెస్తో ఎండ్ అయింది ఈవెంట్, మీ బర్త్డే విషెస్తో. సో ఇంకా కేక్ వస్తుంది కాబట్టి కేక్ వచ్చేలోగు ఒక చిన్న టాస్క్ అనమాట. యాక్చువల్లీ షేడ్స్ చాలా అన్నారు కదా మీరు. సో ఏ షేడ్ బయటకు వస్తుందో చూద్దాం. కాయిన్ తెచ్చా, బట్ ఇది 2013 కాయిన్ కాదు, బట్ ఇప్పుడున్న కాయిన్ అనమాట. సో ఇప్పుడు టాస్క్ మీకే. ఒకసారి ఈరోజు మన ఈవెంట్ ఏంటి? ఫస్ట్ ఫ్లిప్ ఫస్ట్ తీసేయండి. ఫ్లిప్ మీరు ఫ్లిప్ చేసి ఫస్ట్ హెడ్ వస్తుందా టైల్స్ వస్తుందో తెలియదు, అది వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు ఫస్ట్ ఒకసారి ఫ్లిప్ చేయండి, చూద్దాం ఏమొస్తుందో.